నమస్తే అండి, నా పేరు జగదీష్, జీవి శ్రీ హోమ్స్ కాకినాడ. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో ఉంది. ఈ హౌస్ మంచి లొకేషన్ లో ఉందండి. చుట్టూ కూడా ఎంప్లాయీస్ ఇల్లేనండి. నేను ఇప్పుడు చూపించబోయే ప్రాపర్టీ ఇదేనండి. దీని ఫ్రంట్ ఎలివేషన్ చూసారు కదా, చాలా బాగుంది. నేను ఇప్పుడు మీకు కార్ పార్కింగ్ ఏరియాని చూపిస్తున్నాను. ఈ కార్ పార్కింగ్ ఏరియా కొలతలు వచ్చేసరికి 9x10, ఇంచుమించుగా 90 అడుగులు అండి. ఈ ఇంటికి ముందు వైపు ఉన్న వ్యూని కూడా మీకు చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ఈ గేట్ దగ్గర నిలబడి మీకు చుట్టూ ఉన్న వ్యూని చూపిస్తున్నాను. లోపల కార్ పార్కింగ్ దగ్గర ఇది పడమర ఫేసింగ్ హౌస్ కాబట్టి మీకు వాయువ్యం నుంచి నైరుతికి చూపిస్తున్నాను. నైరుతిలో స్టెప్స్ ఇచ్చారు. ఈ ఇంటికి మెయిన్ ఎంట్రన్స్ డోర్ టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. ఈ డోర్ కు ఆనుకుని గ్లాస్ డోర్ తో ఉన్న విండోస్ ఇచ్చారు. 2 గ్లాస్ లేయర్ల మధ్యలో ఈ ఫ్లవర్ పెయింటింగ్ లాంటిది ఇచ్చారు. దీని వల్ల ఫ్యూచర్ లో కలర్ పోతుందని, పెయింటింగ్ పోతుందని ఉండదు. కార్ పార్కింగ్ కోసం ఇచ్చిన సీలింగ్ లో పీవీపీని చూస్తున్నారు. ఉత్తరం వైపున 3.5 అడుగుల సెట్ బ్యాక్ వదిలారు. ఇలా మనం వెనక వైపుకి అంటే తూర్పు వైపుకి వెళ్ళొచ్చు. ఇక్కడ తూర్పు ఈశాన్యంలో కుళాయిని ఇచ్చారు. ఈ ఇంటికి వెనక వైపున అంటే మనకు కుడి చేతి వైపున తూర్పు డోర్ కనిపిస్తుంది. ఇక్కడే మనకు ఒక మోటార్ కి ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మోటార్ కోసం ఇచ్చిన ప్లేస్. ఇక్కడ ఒక సింక్ ని ఇచ్చారు. అలాగే వాషింగ్ మెషిన్ కోసం ఒక ట్యాప్ ని ఇచ్చారు. ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ ని ఇచ్చారు. ఈ కామన్ టాయిలెట్ లో ఇండియన్ మోడ్ కమోడిటీని ఇచ్చారు. అలాగే చుట్టూ ఉన్న వాల్స్ కి టైల్స్ తోటి ఫిట్ చేయడం జరిగింది. 4x6 కొలతలతోటి ఈ టాయిలెట్ ఉంది. ఈ టాయిలెట్ చేర్చి 1 అడుగు స్పేస్ ఉంచారు. ఇప్పుడు మనం వెస్ట్ సైడ్ లో మెయిన్ ఎంట్రన్స్ టేక్ వుడ్ డోర్ ని చూస్తున్నాం. ఈ ఎంట్రన్స్ దగ్గర గ్రానైట్ రైట్ తోటి 2 స్టెప్స్ వేయడం జరిగింది. మీరు హాల్ చూస్తున్నారు. హాల్లో ఇచ్చిన మార్బుల్ వర్క్ అంతా కూడా చాలా నీట్ గా చేయించారండి. ఈ హాల్ కొలతలు చూసినట్టయితే గనక 10.02 x 17 గ్రానైట్ రైట్ తోటి విండోనిచ్చారు. ఈ ఇంట్లో మెయిన్ ఎంట్రన్స్ డోర్ తప్ప మిగతావన్నీ కూడా గ్రానైట్ రైట్ తో చేయబడ్డ గుమ్మాలే. హాల్ చూసారు కదా, చాలా స్పేసియస్ గా ఉంది. ఈ హాల్ సీలింగ్ లో ఇచ్చిన పిఓపి చాలా మంచి డిజైన్ తోటి ఇవ్వడం జరిగింది. అలాగే చుట్టూ కూడా రెక్టాంగిల్ షేప్ లో ఉన్న డిజైన్ కి లైటింగ్ పెట్టారు. ఇది గోల్డ్ కలర్ కాంతిలో రావడం వల్ల లుకింగ్ చాలా బాగుంది. పిఓపిలో ఇచ్చిన డిజైన్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది హాల్ లో టీవీ పాయింట్. ఈ వెనక ఇచ్చిన డిజైన్ అంతా కూడా పాలికార్బోనేటెడ్ షీట్స్ అండి. దీని వల్ల గోడలకు చమాయింపు అనేది రాదు. ఈ షీట్స్ ఉపయోగించడం వల్ల ఈ టీవీ పాయింట్ దగ్గర ఉన్న లుక్ చాలా బాగుంది. ఈ టీవీ పాయింట్ కి కింద ఇచ్చిన ఈ టేబుల్ కూడా మీరు మూవబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఉత్తరం సైడ్ లో ఒక డోర్ ఇచ్చారు. ఈ టీవీ పాయింట్ కి పాలికార్బోనేటెడ్ షీట్స్ వాడడం వల్ల గ్రాండ్ లుక్ తీసుకొచ్చారు. ఈ టీవీ పాయింట్ కి బ్యాక్ సైడ్ అంటే తూర్పు వైపు చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ లో ఓపెన్ పూజా రూమ్, రైట్ సైడ్ లో కిచెన్. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్స్ ఉపయోగించారు. ఈ పూజా రూమ్ ఓపెన్ గానే ఉంచడం జరిగింది. ఇది తూర్పు సైడ్ డోర్. మీకు స్టార్టింగ్ లో వెనక వైపు నుంచి చూపించాను. ఇక్కడ రైట్ సైడ్ లో కిచెన్ ఇచ్చారు. ఈ ఇంటికి మొత్తం మార్బుల్స్ వాడడం వల్ల లుక్ చాలా బాగుంది. వాల్స్ కి ఇచ్చిన పెయింట్స్ ని అలాగే కబోర్డ్స్ కి ఇచ్చిన పెయింట్స్ ని మ్యాచ్ చేసేలాగా ఒక కాంబినేషన్ ని తీసుకొచ్చారు. 2.5 అడుగులు వెడల్పు గల గ్రానైట్ గ్యాస్ టేబుల్ ఇచ్చారు. అలాగే కింద బాస్కెట్ టైపు కబోర్డ్స్ ని చేయించారు. ఇక్కడ సింక్ లో 2 ట్యాప్లు ఇచ్చారు. గ్రైండర్, మిక్సీల కోసం ఈ గ్యాస్ టేబుల్ దగ్గర 2 పవర్ పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఈ వాల్స్ కూడా మార్బుల్స్ ని ఫిట్ చేయడం జరిగింది. గ్రానైట్ గుమ్మంతో విండోని ఇచ్చారు. ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ కోసం ఒక పాయింట్ ఇచ్చారు. పైన ఆర్లు కూడా కబోర్డ్ వర్క్లు చేయించారు. ఈ కిచెన్ కి ఒక క్లాసిక్ లుక్ ని తీసుకొచ్చారు. పూజా రూమ్ ప్లస్ కిచెన్ ఏకహాల్ గా ఉండడం వల్ల పైన సీలింగ్ లో పిఓపిని ఎటువంటి డిజైన్ లేకుండా ప్లెయిన్ గా ఇచ్చారు. ఇది కిచెన్ రూమ్ పక్కనే కిచెన్ ఆనుకుని ఇచ్చిన చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లోని ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్స్ తోటి చాలా నీట్ గా చేయించారు. ఈ రూమ్ కొలతలు వచ్చేసరికి 10x11. ఈ రూమ్ వాల్స్ కి ఉపయోగించిన పెయింట్లు ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ అంతా కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయి. అలాగే ఈ రూమ్ కి ఉపయోగించిన కబోర్డ్ వర్క్లు చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. అన్ని రూముల్లోనూ కూడా ప్లైవుడ్ కబోర్డ్ లను ఉపయోగించారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో సీలింగ్ లో ఇచ్చిన పిఓపి ని కూడా చూడండి. డిజైన్ కూడా ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. పేర్ టైప్ లో లైటింగ్ ఇచ్చారు. గ్రీన్ కలర్ లో లైటింగ్ ఇవ్వడం వల్ల లుకింగ్ చాలా బాగుంది. ఈ రూమ్ లో ఇచ్చిన కబోర్డ్ వర్క్ లో నుంచి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అండి. కబోర్డ్ నుండి వాష్రూమ్ కి వెళ్ళడానికి డోర్ ని ఇవ్వడం జరిగింది. ఈ బాత్రూమ్ కొలతలు వచ్చేసరికి 4x5.4. ఒక సింక్ ని వెస్టర్న్ మోడ్ కమోడిటీని ఇవ్వడం జరిగింది. అలాగే వాల్స్ కి మార్బుల్స్ తో ఫిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంది మెయిన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఈ రూమ్ లో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్స్ తోటి కంప్లీట్ చేశారు. మొత్తం హౌస్ అంతా కూడా ఒకే మార్బుల్ ను ఉపయోగించారు. ఈ రూమ్ కొలతలకు వచ్చేసరికి 10.03 x 11. ఈ రూమ్ లో వాల్స్ కి ఇచ్చిన పెయింట్స్ ని కూడా చూపిస్తున్నాను. మొత్తం అంతా కూడా ఒకటే కలర్, వంగపువ్వు కలర్ లో ఉన్న లైట్ కలర్ ని వేయించారు. గ్రానైట్ గుమ్మలతో ఉన్న 2 విండోస్ ని ఇవ్వడం జరిగింది. సైడ్ డోర్ ఉన్న
ప్లైవుడ్ కబోర్డ్స్ ని ఇచ్చారు. ఈ కబోర్డ్లకి ఇచ్చిన షీట్స్ కలర్ కూడా చాలా బాగున్నాయి. పిఓపి లో కూడా సీలింగ్ కరెక్ట్ గా స్క్వేర్ లో వచ్చింది. అలాగే ఇక్కడ ఇచ్చిన డిజైన్ కూడా చాలా బాగుంది. చుట్టూ ఇచ్చిన లైటింగ్ కూడా చాలా బాగుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్. ఈ బాత్రూమ్ కొలతలు కూడా 4x5.4. ఇందులో ఒక సింక్ ని ఇచ్చారు. అలాగే వెస్టర్న్ మోడ్ కమోడిటీని ఇచ్చారు. ఈ బాత్రూమ్ లో ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ తో ఉన్న ఒక విండోని ఇచ్చారు. అలాగే ఒక షవర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం పైన స్లాబ్ దగ్గర ఉన్నాము. సో బయట వ్యూ కూడా చూద్దాము. అలాగే ఇక్కడ మీకు 1000 లీటర్ కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంక్ ని ఇచ్చారు. అలాగే మీరు ఈ బిల్డింగ్ పై నుంచి చుట్టూ కూడా వ్యూ ని చూడొచ్చు. చుట్టూ కూడా హౌస్లే ఉన్నాయి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు చూసిన ఈ ఇల్లు వెస్ట్ ఫేసింగ్ తోటి 20 అడుగుల రోడ్డు తోటి 28x45 కొలతలతో 140 చదరపు గజాల్లో ఉంది. దీని కాస్ట్ ఇలాగా 66 లక్షలు. ఈ ఇంటి నిర్మాణంలో సిమెంట్ లో వాటర్ ప్రూఫ్ లీకేజ్ కోసం సొల్యూషన్ యాడ్ చేయడం జరిగింది. దాని వల్ల ఫ్యూచర్ లో ఎలాంటి లీకేజ్లు ఉండవని చెప్పేసి బిల్డర్ గారు చెప్తున్నారు. మిగతా వివరాల కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.